భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూశారు. ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. మరోవైపు కాంగ్రెస్ నాయకులు ఒక్కొక్కరిగా ఎయిమ్స్ ఆసుపత్రికి చేరుకుంటున్నారు. అటు ఢిల్లీ ఎయిమ్స్ కు కొద్దిసేపటి క్రితం ప్రియాంక గాంధీ చేరుకున్నారు. భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూశారు. ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. మరోవైపు కాంగ్రెస్ నాయకులు ఒక్కొక్కరిగా ఎయిమ్స్ ఆసుపత్రికి చేరుకుంటున్నారు. ఢిల్లీ ఎయిమ్స్ కు కొద్దిసేపటి క్రితం ప్రియాంక గాంధీ చేరుకున్నారు. మరి కాసేపట్లో సోనియా గాంధీ చేరుకోబోతున్నారు. మన్మోహన్ సింగ్ కి తీవ్ర అస్వస్థత గురవ్వడంతో మన్మోహన్ సింగ్ రాత్రి 8 గంటల సమయంలో అకస్మాత్తుగా ఎయిమ్స్ కి తీసుకొచ్చారు కుటుంబ సభ్యులు. భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూశారు. ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి అందిస్తారు. రాజు. రోజా, మాజీ ప్రధాని కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ సింగ్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు. అయితే ఇవాళ 8 గంటల ప్రాంతంలో తనకు తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో వెంటనే ఎయిమ్స్ కు తరలించారు. అయితే ప్రస్తుతం మన్మోహన్ సింగ్ ఇక లేరు అనే విషయాన్ని అధికారికంగా అటు కాంగ్రెస్ కానీ ఎయిమ్స్ కానీ ప్రకటించకపోయినప్పటికీ కూడా ఈ విషయం అయితే స్పష్టంగా తెలుస్తుంది. మన్మోహన్ సింగ్ తను కన్నుమూసినట్టుగా తెలుస్తుంది. అయితే ప్రత్యేకంగా తను భారతదేశానికి 2 సార్లు అంటే 2004 నుంచి 2014 వరకు తను ప్రధానమంత్రిగా పనిచేశారు. ప్రఖ్యాత ఆర్థికవేత్తగా, రాజనీతిజ్ఞుడిగా మన్మోహన్ సింగ్ కు ప్రత్యేకంగా అతనికి ఒక గుర్తింపు కూడా ఉన్నటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఈ మధ్య గత కొంతకాలంగా తను రాజకీయాలకు కూడా దూరంగా ఉన్నారు. ఎందుకంటే గతంలో పార్లమెంట్ సమావేశాలు జరిగినటువంటి సందర్భంలో కూడా వీల్ చైర్ లో తను పార్లమెంట్ కు హాజరైనటువంటి పరిస్థితులు కూడా చూసాము. ఆ సమయంలో కూడా తను పూర్తిగా అనారోగ్య పరిస్థితుల్లోనే కనిపించారు. సో ఈ రోజు మాత్రం అంటే 93 ఏళ్ల వయసులో మన్మోహన్ సింగ్ తను మృతి చెందారు. ఏ విధంగానైతే తను గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ సీనియర్ నేతలు ఎప్పటికప్పుడు ఆయన్ని కలుస్తూ ఆయన ఆరోగ్యం పట్ల ఎప్పటికప్పుడు తెలుసుకునే ప్రయత్నాలు కూడా చేస్తూనే ఉన్నటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఏదైతే ఈ జనవరి నుంచి అంటే దాదాపు గత ఏడాది కాలంగా మన్మోహన్ సింగ్ ఆరోగ్య పరిస్థితి సరిగా లేదని చెప్తున్నారు. తను ఏప్రిల్ నెల వరకు కూడా రాజ్యసభలో మెంబర్ గా కొనసాగారు. అయితే ఏప్రిల్లో కొత్త వాళ్లకు అవకాశం ఇస్తూ తను రాజ్యసభ నుంచి కూడా పదవి విరమణ చేశారు. ఫైనల్ గా తను రాజ్యసభ నుంచి ఎప్పుడైతే రిటైర్ అయ్యారో అప్పటి నుంచి కొంత ఇంకా రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. మన్మోహన్ సింగ్ 2004 నుంచి 2014 వరకు ఏదైతే యూపీఏకు ఆధ్వర్యంలో సంకీర్ణ ప్రభుత్వం ఉందో ఆ సమయంలో తను ప్రధానమంత్రిగా పనిచేశారు. అంతేకాదు 1991లో పివి నరసింహారావు ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా భారతదేశ ఆర్థిక సరళీకరణకు ఆయన రూపశిల్పిగా కూడా చెప్పుకుంటూ ఉంటారు. మరోపక్క ఏదైతే 93 ఏళ్ల వయస్సు, దాంతో పాటు కొంత అనారోగ్య కారణాల వల్లే తను తుదిశ్వాస విడిచినట్టుగా తెలిసింది. అయితే ప్రత్యేకంగా ఏ అనారోగ్య పరిస్థితులు ఏంటి అనేది మాత్రం ఇప్పటి వరకు ఎయిమ్స్ నుంచి కానీ లేదంటే కాంగ్రెస్ నేతలు మాత్రం ఈ విషయం పట్ల ఎటువంటి అధికార ప్రకటన మాత్రం చేయలేదు. అయితే భారతదేశ ఆర్థిక వృద్ధిలో మాత్రం మన్మోహన్ సింగ్ ఒక ప్రత్యేకమైనటువంటి శక్తిగా నిలిచారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే ఉపాధి హామీ పథకం కావచ్చు, సమాచార హక్కు చట్టం కావచ్చు, ఇటువంటి కీలకమైనటువంటి నిర్ణయాలు ఆయన హయాంలోనే తీసుకున్నారు. ఆయన హయాంలోనే వీటిని అమలు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఏ విధంగానైతే ఇప్పటి వరకు అంటే అటు కాంగ్రెస్ కు సంబంధించినటువంటి నేతలందరూ కూడా ప్రస్తుతం కర్ణాటక బెల్గావిలో ఉన్నారు. అక్కడ సిడబ్ల్యూసి సమావేశాలు జరుగుతుండటంతో వాటిని రేపటి షెడ్యూల్ మొత్తం కూడా అది క్యాన్సిల్ చేసేశారు. ఇప్పటికిప్పుడు అందరూ కూడా ఢిల్లీకి బయలుదేరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాహుల్ గాంధీ, ఆయనతో పాటు మల్లికార్జున ఖర్గే వీళ్ళందరూ కూడా ఎయిమ్స్ కు ఈ అర్ధరాత్రి చేరుకునే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. మొత్తానికి
మన్మోహన్ సింగ్ అంటే ఏ విధంగా అయితే 2 పర్యాయాలు భారతదేశానికి ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి ఆయన లేరనే విషయాన్ని మాత్రం జాతి మొత్తం కూడా ఇప్పుడు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఒక ఆర్థికవేత్తగా తన వద్ద ఉన్నటువంటి నైపుణ్యాలు కావచ్చు, అప్పటి ప్రధాని పివి నరసింహారావు హయాంలో ఆయనకు శిష్యుడిగా లేదంటే ఆయన వెంట పనిచేసినటువంటి వ్యక్తిగా కూడా ఎన్నో కీలక ఆర్థిక నిర్ణయాల్లో మాత్రం చాలా కీలకంగా వ్యవహరించారు మన్మోహన్ సింగ్. మొత్తానికి ఈ రోజు ఆయన తుది శ్వాస విడవడం పట్ల ప్రతి ఒక్కరూ దిగ్భ్రాంతిని అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఎయిమ్స్ ఆసుపత్రికి పలువురు కాంగ్రెస్ నేతలు, దాంతో పాటు కొంతమంది ఏదైతే ఇతర పార్టీలకు సంబంధించినటువంటి నేతలు కూడా ఇక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఏదైతే తను ఆర్థిక సలహాదారుడిగా 1972 నుంచి 76 వరకు కీలక పదవులను నిర్వహించారు. ఏదైతే దేశ ద్రవ్యోల్బణం, దాంతో పాటు ప్రపంచంకి సంబంధించినటువంటి ఈ చమురుకు సంబంధించి అంటే ఏదైతే ఇంధనాలకు సంబంధించినటువంటి అంశాల విషయంలో కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే విషయంలో కీలకంగా వ్యవహరించినటువంటి ఆయన ఈ రోజు ఆర్థిక వ్యవస్థను అంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థకు మూలాలుగా చెప్పుకునేటటువంటి మన్మోహన్ సింగ్ మాత్రం తను తుది శ్వాస విడిచారు. మన్మోహన్ సింగ్ 1932 సెప్టెంబర్ 26న అప్పటి ఏదైతే బ్రిటిష్ ఇండియాగా చెప్పుకుంటామో ఆ సమయంలో పంజాబ్ లో తను జన్మించారు. 1947లో భారతదేశ విభజన తర్వాత అతని కుటుంబం మొత్తం కూడా భారతదేశానికి వలస వచ్చింది. ఆ తర్వాత కొంత గందరగోళ పరిస్థితులు ఉన్నా కానీ తను విద్యలో రాణించడం, ఆర్థిక వ్యవహారాల్లో తను పంజాబ్ విశ్వవిద్యాలయం నుంచి ఆర్థిక శాస్త్రంలో ఫస్ట్ క్లాస్ డిగ్రీని సంపాదించారు. ఆ తర్వాత తను కేంబ్రిడ్జ్ లో విశ్వవిద్యాలయంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా చేశారు. 1957లో ఎకనామిక్స్ లో డిగ్రీ పొందాడు. 1962లో ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం నుంచి డిఫిల్ కూడా చేశారు. సో ఫైనల్ గా దేశానికి ప్రత్యేకంగా సేవలు అందించినటువంటి మన్మోహన్ సింగ్ మాత్రం కొద్దిసేపటి క్రితం తుది శ్వాస విడిచారు. రోజా, అంటే ఇది మన్మోహన్ సింగ్ లేరు అనే ఒక వార్త కాంగ్రెస్ పార్టీకి ఒక తీరని లోటుగా మనం భావించొచ్చా రాజు? ఖచ్చితంగా తను ఏదైతే కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి సమయంలో కీలక పాత్ర పోషించడమే కాదు, ప్రధానమంత్రిగా పనిచేశారు. దేశంలో ఎన్నో కీలకమైనటువంటి కొత్త పథకాలకు రూపకల్పన చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టారు. అనారోగ్యంతో రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ కూడా ఆయన ఇచ్చినటువంటి ఆర్థిక సలహాలు, ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో ఆ తర్వాత తను వ్యవహరించినటువంటి తీరు ఇవన్నీ కూడా చాలా కీలకమని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఇది కాంగ్రెస్ పార్టీతో పాటు భారతదేశానికి కూడా తీరని లోటని చెప్పుకోవచ్చు. రోజా, మన్మోహన్ సింగ్ పేరు వినగానే ఎన్నో గొప్ప ఆర్థిక సంస్కరణలు చేసిన వ్యక్తిగా ఆయన పేరు గడించారు. ఇవాళ అట్లాంటి ఒక సీనియర్ నాయకుడిని కోల్పోవడం మనకు ఎలాంటి లోటు అని అనుకోవాలి? ఖచ్చితంగా ఆయన అనుభవాలు నిజంగా అంటే ఒక దేశం బలంగా ఉంది, దేశం అభివృద్ధిలో ముందుకు వెళ్తుందంటే ఆర్థిక పరమైనటువంటి నిర్ణయాలే చాలా కీలకంగా ఉంటాయి. ఇప్పటికి కూడా మనము ద్రవ్యోల్బణం కావచ్చు, లేదంటే ప్రపంచ దేశాల్లో అత్యున్నత ఆర్థిక దేశంగా ముందుకెళ్తున్నాము అని చెప్పుకోవడం కావచ్చు. అన్ని విషయాలు కూడా ఖచ్చితంగా గతంలో వేసినటువంటి పునాదుల మీద తీసుకున్నటువంటి నిర్ణయాలని చెప్పుకోవచ్చు. ఆనాటి ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మరికొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంది. అయినప్పటికీ కూడా మొదటి పునాదులు మాత్రం అటు పివి నరసింహారావు ఏ విధంగానైతే ప్రత్యేకంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం కావచ్చు, ఆ తర్వాత మన్మోహన్ సింగ్ హయాంలో జరిగినటువంటి పలు కీలక నిర్ణయాలు నిజంగా వీళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్లే ఏ విధంగానైతే ఒక సామాన్యుడు అంటే తను ఒక గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తి, ఎటువంటి జీతభత్యాలు లేనటువంటి వ్యక్తి కూడా ఉపాధి హామీ పేరుతో ఒక ఉద్యోగ కల్పన అనేది కల్పించడం, ఆ గ్రామంలో ఉన్నటువంటి పనులు నిర్వహిస్తూనే వాటి ద్వారా ఏ విధంగానైతే ఉపాధి హామీ చట్టం ప్రకారం వాళ్ళు కొంత ఏ విధంగానైతే నగదును అందుకోవడం, ఇవన్నీ కూడా ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు ఈ నిర్ణయాలని చెప్పుకోవచ్చు. అంతేకాదు దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కూడా తను ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దానికి అనుగుణంగానే ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాల ముందుకు తీసుకెళ్లే వ్యవహారంలోనే ఇతరులు కూడా పనిచేసేటువంటి పరిస్థితి కనిపించింది.
సో తన పూర్తి కాలాన్ని కూడా అంటే ఏ విధంగానైతే 2004 నుంచి 2014 వరకు అంటే 10 ఏళ్ల పాటు పూర్తి స్థాయిలో తను ఎటువంటి వివాదాలు లేకుండా తను పనిచేసినటువంటి వ్యక్తిగా ఒక ప్రధానమంత్రిగా తను పేరు తెచ్చుకున్నారు. మొత్తానికి ఆయన లేరు అనే విషయాన్ని మాత్రం ఇప్పుడు దేశంలో ఉన్నటువంటి ఆర్థికవేత్తలే కాదు, రాజకీయవేత్తలు, మరోవైపు ప్రజలు, ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరికి కూడా తీరని లోటు అని చెప్పుకోవచ్చు. రోజా అజు, అయితే ఢిల్లీ ఎయిమ్స్ దగ్గర ఎవరెవరు నేతలు చేరుకున్నారు అంటే రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే బెల్గావిలో ఉన్నారు, వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరారని తెలిసింది. అలాగే సోనియా గాంధీ మరి కాసేపట్లో అక్కడికి చేరుకుంటున్నారని తెలిసింది. ఈ విషయం 8 గంటల నుంచి కొంత టీవీల ద్వారా, మీడియా ద్వారా జనాలకు తెలుస్తూ వస్తుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా కర్ణాటకలో ఉండడం, సో ఢిల్లీలో అందుబాటులో ఉన్నటువంటి నేతలు ప్రస్తుతం ఎయిమ్స్ కు రీచ్ అవుతున్నారు. సో ఎయిమ్స్ లో చివరిసారిగా మన్మోహన్ సింగ్ పార్థివ దేహాన్ని చూసేందుకైతే బయలుదేరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైతే ఢిల్లీలో ఉన్నటువంటి నేతలందరూ కూడా ఎయిమ్స్ కు చేరుకుంటున్నారు. రోజా, అయితే మన్మోహన్ సింగ్ మృతిపై కుటుంబ సభ్యులు ఎలాంటి వివరాలు అందించారు రాజు? అంటే ఎన్ని రోజులుగా ఆయన అస్వస్థతతో ఉన్నారు అండ్ ఇవాళ కరెక్ట్గా ఏ టైంలో ఏ ప్రాబ్లంతో హాస్పిటల్లో తీసుకొచ్చి అడ్మిట్ చేశారు? ఖచ్చితంగా రోజా, ఏ విధంగానైతే చూస్తే తను అంటే ఈ ఏడాది తొలి నుంచి country and we are all cancelling the very elaborate programs planned here and rushing back to Delhi, most of us. So I think it will be cancelled. I mean, it's not for me to announce, the government of Karnataka will announce, but for me I have to get back now and see you worked in his cabinet. How do you remember him, sir? I remember him as a wonderful man, a good leader, a compassionate individual, a great visionary. Thanks. Thank you. ఏ విధంగానైతే తను అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నటువంటి నేపథ్యంలోనే ఎప్పటికప్పుడు వైద్యం అందించడం, పూర్తి స్థాయిలో వైద్యుల సంరక్షణలోనే వైద్యం అందుతూనే ఉంది. వైద్యులు ఎప్పటికప్పుడు కనిపెడుతూనే ఉన్నారు. అయితే ఈ రోజు మాత్రం పరిస్థితి విషమించడంతోనే ఎయిమ్స్ కు తరలించినట్టుగా తెలుస్తుంది. అయితే ఎయిమ్స్ తరలించేటటువంటి క్రమంలో అక్కడికి చేరుకోవడంతోనే డెత్ కూడా అనౌన్స్ జరిగినట్టుగా తెలుస్తుంది. దానికి అనుగుణంగానే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు మొత్తం కూడా కన్నీరు మున్నీరు అవుతూ ఏదైతే ఈ డెత్ కు సంబంధించినటువంటి విషయాన్ని కన్ఫర్మ్ చేస్తూ వాళ్ళు అనౌన్స్ చేసింది కూడా చూస్తూనే ఉన్నాం. మొత్తానికి మన్మోహన్ సింగ్ మృతి మాత్రం ఇక దేశానికి తీరని లోటు అని చెప్పుకోవచ్చు. రోజా, రైట్ రాజు, మన్మోహన్ సింగ్ రాజకీయ ప్రస్థానం అనేది ఎంతో మందికి మార్గదర్శకం. సో ఆయన రాజకీయ ప్రస్థానంలో మీరు ముఖ్యంగా ఈరోజు ఎలాంటి విషయాలను షేర్ చేసుకోవాలనుకుంటున్నారు? Get down. Dr. Manmohan Singh was a visionary leader who changed the face of India. Liberalization has brought the nation more stronger and stronger. Nobody can forget the great contribution of Dr. Manmohan Singh. The 10 years, his 10 years tenure has converted India into a mighty economic power in the world, and his and also he had given lot of contribution to the. Under his able leadership, the party has flourished. 10 years Congress rule in India has given a new direction to the people of India, as well as the country has progressed. Nobody can forget his contribution. I condole his death and my prayers are with him. Sir, you have closely worked with him. Any experience, any memory you have with him that you want to share? Yeah, I was CWC member at that time when he was the Prime Minister of India. So
He has always advising us on party matters. And also he has taken keen interest in party matters. And addressing he is the person who has given of Sonia Gandhi and Manmohan Singh. Thank you so much, sir. It is the biggest loss for the country. Dr. Manmohan Singh, 10 years rule has changed the face of India, and his economic reforms and liberalization has given an opportunity for India to become more stronger and stronger. I condole his death. So tomorrow's program, sir? I think that tomorrow programs will cancel.